కీర్తనల గ్రంథము 140వ కీర్తన 12వ వచనము. బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. కీర్తనకారుడు తన అనుభవంతో చెప్తున్న మాటలు. మనుషులు అన్యాయం చేసినప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉండడు. ఆయన బాధపడుతున్న వారి తరపున న్యాయవాదిలాగా నిలబడతాడు. అన్యాయాన్ని చూసి సహించే దేవుడు కాదు. మనకు న్యాయం చేయడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన సమస్యలు మనకు పెద్దవిగా కనిపించిన దేవుడు వాటికంటే ఉన్నతుడు. ఆయన మన పక్షమున నిలబడి సరైన సమయంలో న్యాయం చేస్తాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. నిశ్చయముగా మీరు బాధింపబడు వారి పక్షమున మీరు వ్యాజ్యమాడి వారికి జయమిచ్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. అయ్యా, మాకు న్యాయము తీర్చే దేవుడుగా మీరున్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించమని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేయించున్నాం. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి. మీ కృపాక్షములను అనుగ్రహించండి. ప్రతి కీడు నుండి వారిని తప్పించండి. నిశ్చయముగా మా పక్షమున ప్రభువా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు ప్రభువా? మీరు మా పక్షమున వాదించగా మాకు జయమే కదా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.